ప్రతినిధి ప్రొఫెసర్ శేషు సార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా కాంబోజ్ గారు, గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంబోజ్ గారు, కవిత ఎగ్జిట్ కి ఒక ముహూర్తం ఫిక్స్ అయింది అనుకోవాలా? ఇది ఒక సంకేతంగా చూడాలా? తెలంగాణ జాగృతి బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా తొలగించడం, ఆ తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్, బీఆర్ఎస్ పార్టీ విఘ్నతకే వదిలేస్తున్నా, నాయకులకే వదిలేస్తున్నా అని చెప్పడం, కవితకు ఎవరు కూడా ఎక్కడ మద్దతు ఇవ్వకపోవడం, సింగరేణిలో కూడా కవితకు అటువైపు వెళ్తే కూడా మద్దతు ఇవ్వకపోవడం, ఇవన్నీ చూస్తే ఈ రోజు జరిగినటువంటి ఒక పెద్ద బిగ్ చేంజ్ ఓవర్ ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ కు. కవిత గారు తెలంగాణ యాజిటేషన్ లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకురాలు. ఆమె గత 22 సంవత్సరాలుగా జాగృతిని డెవలప్ చేస్తూ వివిధ స్థాయిలో వివిధ గ్రామాల్లో తెలంగాణ ఉద్యమంలో బాబును కడుపులో పెట్టుకొని తెలంగాణ యాజిటేషన్ లో ఒక వీర వనితలాగా పనిచేసినటువంటి వ్యక్తి. దానికి బీఆర్ఎస్ పార్టీలో చిన్న లుకలుకలు ఉంటే ఇంత పెద్ద స్థాయిలో చూడవలసిన అవసరమే లేదు. కవిత గారు మా పార్టీలోనే ఉంటారు, గౌరవ్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే వర్క్ చేస్తారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఎక్కడైనా ప్రజల సమస్యలను మీ పార్టీలో ఉంటే ఎందుకు మీ పార్టీ కవిత విషయంలో స్పందించడం లేదు? ఎందుకు తిన్మర్మలనే కామెంట్లు చేసినా ఒక్కరు కూడా నాయకత్వం ముందుకు రావట్లేదు? కవిత ఎందుకంటది బీఆర్ఎస్ పార్టీ విజ్ఞతగా వదిలేస్తున్న నాయకులకు అని చెప్పేసి. సో మీ పార్టీలో ఉన్నాను మీరు అంటున్నారు, పార్టీకి సంబంధం లేనటువంటి వ్యవహారం ప్రజలు కూడా కనిపిస్తోంది. అంటే వివిధ స్థాయిలో మండల పార్టీలో కానీ, జిల్లా పార్టీలో కానీ, రాష్ట్ర పార్టీలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీర్మారు మల్లన్నట్టు మాట్లాడినటువంటి ఆ గలీజు మాటలను అందరు ఖండించరు. కానీ పార్టీ ఖండించలేదనేది గౌరవ్ కవిత గారే అంశం. పార్టీ అంటే గౌరవ్ కేసీఆర్ గారు, గౌరవ్ కేటీఆర్ గారు దీన్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళకు చెప్పింది కవిత గారు. చెప్పడంలో తప్పేం లేదు, వాస్తవమే. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఖండించాలి. కానీ వివిధ స్థాయిలో అంటే ఎక్స్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ కవిత గురించి మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్న విషయంలో అందరు ఖండించారు. సోషల్ మీడియా వేదికగా చూసినాం. కానీ అంటే ఏమన్నా కొరకొచ్చలు ఉంటే మనం కలుపుకొని ముందుకెళ్తాం తప్ప కవిత గారు ఏదో బీఆర్ఎస్ పార్టీని వదిలిపోయి కొత్త పార్టీ పెడుతుంది, దూరం అయిపోతుంది అనే దాని అవసరం ఏం లేదు. అంటే కొంత మెరుగుగా లేకపోవచ్చు. ఇవాళ నేను ఏమంటున్నానంటే పార్టీ నిర్ణయాలు వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ నిర్ణయాలు ఆతి చూసి తీసుకుంటున్న గత 16-17 నెలలుగా. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కాంగ్రెస్ అంటే జనరల్ గా ఒక నాడు ఒక వాతావరణం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. ఐ థింక్ ఈ అంశం పైన శేషు సార్ కూడా మీరు కూడా స్పందించండి. బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని నేరుగా సస్పెండ్ చేయడాలు ఉన్నాయి, వాళ్ళంతటా వాళ్ళే పోయేలాగా కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి చాలా సందర్భాల్లో జరిగాయి. సో విజయశాంతి విషయంలో తీసుకున్నా, అంతకుముందు జిట్టా బాలకృష్ణ రెడ్డి విషయంలో చూసుకున్నా, ఇంకా చాలా మంది ఆల నరేంద్ర విషయం చూసుకున్నా, చాలా మంది ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళు పోయేలాగా ఒక పొమ్మని లేక పొగబెట్టేటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది. బట్ ఆ పరిస్థితి మిగతా నాయకులకు వేరు, కుటుంబ సభ్యులకు వేరు. కుటుంబ సభ్యుల్లో కూడా అట్లాంటి పరిస్థితులే, అట్లాంటి రాజకీయమే నడుస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు శ్రీకాంత్ సార్, నేను ఏమంటున్నానంటే ఆ రోజు తెలంగాణ సాధనా సమితి ఆల నరేంద్ర గారు కానీ, జిట్ట బాలకృష్ణారెడ్డి గారు, మీరన్న విజయశాంతి గారు కానీ, ఇంకా చాలా మంది ఉద్యమకారులు, మా పార్టీలకు వచ్చిన పోయిన నాయకులు తెలంగాణ ఉద్యమం సరిగా నడవడం లేదు, కేసీఆర్ గారు చేయడం లేదు, వాళ్ళకు పదవులు రావడం లేదనే విశ్వాసం లేకపోయింది తప్ప తెలంగాణ వస్తుందని వాళ్ళకు విశ్వాసం లేకపోయా, గవర్నమెంట్ వస్తుందన్న విశ్వాసం లేకపోయా. ఆ విశ్వాసం ఉంటే తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలించినాం. వాళ్ళకు విశ్వాసం లేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ కేసీఆర్ గారి తోడుగా కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉద్యమంలో మమేకమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదో పోతున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ఒకటి. తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారిని వదిలిపెట్టి కవిత పోతుందంటే ఎవరు నమ్మడానికి కూడా లేరు. ఇలా నేను ఏమంటానంటే చిన్న పొరపొచ్చులు ఉండొచ్చు, ఏమైనా అంశాలు ఉంటే పట్టించుకోకపోవచ్చు. ఒక కుటుంబ సమస్యలా పెద్దగా గౌరవ కేసీఆర్ గారు దాన్ని 100% పరామర్శిస్తాడు, ఖండిస్తాడు, చేస్తాడు. రాబోయే కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా స్టాండ్ చేయాలి, ఏం తప్పులు చేసినామని ఆచి చూసి అడుగులు వేస్తుండు గౌరవ్ కేసీఆర్ గారు. ఈ విషయంలో కవితను కాపాడుకుంటాం, కవితను ముందుకు తీసుకెళ్తాం, ఆమెకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాం పార్టీలో. అట్లాంటిది ఏం లేదు. ఏమన్నా ఉంటే మేము అట్లా అనుకుంటే బీజేపీలో ఘోరంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఘోరంగా ఉన్నాయి. ఏదో కవిత గారు చర్చ మాట్లాడాలి, కవిత గారు చేయలేదు. ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయాలు ప్రాంతీయ పార్టీ విషయానికి వస్తే దట్టు ఉద్యమ పార్టీగా పేరు వచ్చి రాజకీయ పార్టీగా, ఫక్తు రాజకీయ పార్టీగా మారినటువంటి టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా చర్చించాల్సి వస్తోంది.
సింగరేణి ఆల్రెడీ తెలంగాణ జాగృతి అధ్యక్ష సింగరేణి టీబీజీకేఎస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఈ పదవిలో ఉండగానే ఎందుకు తెలంగాణ జాగృతి సింగరేణి జాగృతిని స్థాపించాల్సి వచ్చింది, ఎందుకు కొత్త ప్యానెల్ పెట్టాల్సి వచ్చింది? సో ముందే ఊహించిందా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాని? రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాగృతిని ఒక ఉద్యమ సంస్థగా తీసుకెళ్తామని చెప్పినటువంటి ఈ పరిస్థితి కూడా ఇక ఎగ్జిట్ అయితే పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. లేదు, నేను ఏమంటున్నానంటే శ్రీకాంత్ గారు ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రజలు వినాల్సిన క్వశ్చన్ ఇది. గౌరవ కవిత గారు గత 18-19 సంవత్సరాలుగా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉండే, ఇప్పుడు గౌరవ కుప్ల ఈశ్వర్ గారిని పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మొన్న జరిగిన సింగరేణి ఎలక్షన్లలో మేము వైఫల్యం చెందినాం, దాన్ని ఒక ట్రాక్ తీసుకురావాలి, రేపు ఎలక్షన్ వచ్చిన నిలబడి ముందుకు రావడాల విషయంలో గౌరవ కేసీఆర్ గారు కవిత గారితో మాట్లాడిన తర్వాతనే ఆమెను జాగృతులు డెవలప్ చేయమని చెప్పిన తర్వాతనే రాబోయే కాలం మా సభ్యత్వాలు ఉన్నాయి, మా కమిటీలు ఉన్నది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, మా ప్రెసిడెంట్ ఉన్నాయి. కాబట్టి కవిత గారికి చెప్పిన తర్వాతనే కేసీఆర్ గారి నిర్ణయం మేరకే నిన్న జరిగినటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఒక గౌరవం అంటే ప్రస్తుతానికి మేము ఒక ఇన్ఛార్జిగా కుప్లీశ్వర్ గారిని పెట్టుకున్నాం. రాబోయే కాలంలో ఆ కమిటీలు వేసుకుంటాం, జిల్లా కమిటీలు వేసుకుంటాం, అనుబంధ సంఘాల కమిటీలు వేసుకుంటాం, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకుంటాం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరే చూస్తారు, కవిత గారిని మా కడుపులో తెలంగాణ ఉద్యమకారులు గౌరవ కేసీఆర్ గారు కడుపులో పెట్టి చూసుకుంటాం. రాబోయే కాలంలో ఇంత జరుగుతున్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని మీలాంటి నాయకులు మాట్లాడుతున్నారు. లేఖ రాసి లేఖ లీక్ అయిన దగ్గర నుంచి ఈ రోజు అధ్యక్ష పదవి నుంచి తప్పించేంత వరకు ఎక్కడా కూడా కుటుంబం కడుపులో పెట్టుకున్నది మాత్రం కనిపిస్తలేదు, పక్కకు పెట్టిందే కనిపిస్తోంది. అంటే మనం చూడడంలో రెండు రకాలుగా చూడొచ్చు. లేఖ అనేది అంశం ముగిసిపోయింది, అది టీ కప్పులో తుఫాన్ లాగా వచ్చింది పోయింది. అది చిన్న పొరపచ్చలు ఉండే కేసీఆర్ గారు కలిసిర్రు, మా కవిత గారితో మాట్లాడారు, అవన్నీ మీరు ముగిసిందని మీరు అంటున్నారు. బట్ ఏదైనా పార్టీ అంతర్గత విషయాలు లోపలే చర్చించాలి, బయట చర్చించకూడదు, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పేసి మీడియా ముఖంగానే కవితను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కవితను ఉద్దేశించి మాట్లాడారు కేటీఆర్. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ్ కేటీఆర్ గారు కానీ గౌరవ్ కేసీఆర్ గారు కానీ రాష్ట్ర కమిటీ కానీ కవితను మేము బహిష్కరిస్తున్నాము, మేము విభేదిస్తున్నాం అని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు, అది ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మేము కేసీఆర్ గారి ఆలోచన మేరకు కవిత గారిని చూసుకుంటాం, కవిత గారు మా పార్టీలోనే ఉంటారు. రాబోయే కాలంలో బీసీ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు సృష్టిస్తాం, తెలంగాణను మళ్ళొకసారి పునర్విభజన వైపు మేము తీసుకెళ్తాం, పునరుత్తేజం తీసుకొస్తాం. తెలంగాణ యాక్షన్ ఎలా అయితే చేసినామో మీరు బీఆర్ఎస్ పరంగా చెప్తున్నారా, కవితతో కొలాబరేషన్ లో చెప్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ లో కవితను కలుపుకొని చెప్తున్నారా? ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ గా జాగృతి సంస్థ కూడా సేమ్ మాటలు వస్తున్నాయి, రెండు వేరు లైన్ లో మాట్లాడుతున్నారు. ఏమంటున్నంటే జాగృతి సంస్థ అనేది బీఆర్ఎస్ పార్టీ సిస్టర్ ఒక మా ఉపసంఘం. నేను ఏమంటున్నంటే మాకేదో చిన్నవి ఉంటే రేపు మనం చూసుకుంటాం, కలుసుకుంటాం, మా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కలిసి మెలిసి మాట్లాడుకొని మేము ముందుకెళ్తాం. కానీ ఇలా కాంగ్రెస్ లో ఉన్న గొడవలు, బీజేపీలో ఉన్న గొడవలు మా దగ్గర లేవు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బట్టగాల్చి ఆ గొడవలు బయట కనిపిస్తున్నాయి కానీ ఈ గొడవ అసలు బయటకు కనిపించట్లా, ఏం జరుగుతుందో అర్థం కావట్లా సార్. ఆ గొడవలు జాతీయ పార్టీలో ఉన్నటువంటి గొడవలు, కాంగ్రెస్ పార్టీ అయితేంది, బీజేపీ అయితేంది, ఇవాళ ఇందాక కూడా అటు హుజరాబాద్ లో కూడా గొడవ అవుతుంది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గాలు ఏదో అంతర్గత సమావేశాలు నడుస్తున్నాయి, మా పరిస్థితి ఏంటి, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి, బయటకు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో కనిపించట్లేదు అనేది నా ఉద్దేశం. నేను ఏమంటున్నంటే బీజేపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు, అంతర్గత పోరాటం మా బీఆర్ఎస్ పార్టీలో లేదు. కవిత గారు కొంచెం అలిగినట్టుంది. రేపు కేసీఆర్ గారు పిలుస్తారు, ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఉద్యమం చేయబోతున్నాం, రేపు రోకలవాడిని ఎదుర్కొంటాం, కేసీఆర్ గారి బాటలోనే కవిత గారు నడుస్తారని మాకు ధీమా వ్యక్తం చేస్తున్నాం. అందరు ఉద్యమకారులకు సపోర్ట్ ఉంటది, మా అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకుంటాం, కవిత గారిని మేము కడుపులో పెట్టి చూసుకుంటాం. ఎందుకంటే తెలంగాణకు ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క కవిత గారు తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి. కాబట్టి మేము మా చిన్న విషయాన్ని పెద్దగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. కానీ ఆ బెనిఫిట్ కేసీఆర్ గారి ఆలోచన మేరకు ప్రజలు గ్రహిస్తారు. రాబోయే కాలంలో మీరే చూస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది.